సో నెక్స్ట్ ప్రాబ్లము ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. ప్రూవ్ దట్ f of x is equal to x square is integrable on closed interval 0, a, then integral 0 to a x square dx is equal to a cubed by 3. ఓకేనా. సో ఏంటి f of x is equal to x squareకి ఈక్వల్ అని ఇచ్చినారు. ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, a. ఓకేనా. సో మన ఇంటర్వెల్ ఏంటంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, a. ఓకేనా. దెన్ అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఇంటిగ్రల్ 0 to a x square dx is equal to a cubed by 3కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా. సొల్యూషన్ గివెన్ f of x is equal to x square where x belongs to closed interval 0, a. ఓకేనా. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, పార్టీషన్. లెట్ p ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, a అంటున్నారు కాబట్టి 0 నుంచి a వచ్చే విధంగా మనం పార్టీషన్ని డిఫైన్ చేసుకోవాలన్నమాట. 0, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే a by n. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, a by n. నెక్స్ట్ ఏమవుతుంది 2a by n. సో అలా లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే na by n అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎన్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ వస్తుంది. సో అప్పుడు అదే కదా మన క్లోజ్డ్ ఇంటర్వల్ 0, a. సో ఆ విధంగా మనము 0 నుంచి a వచ్చేంత వరకు మనం పీని డిఫైన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి 0, a by n, 2 by n, నెక్స్ట్ ఏమవుతుందంటే 3 by n, అండ్ సో ఆన్. సో నెక్స్ట్ r-1 ఇంటూ a by n, ra by n, అండ్ సో ఆన్, na by n. ఓకేనా. సో ఎన్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ. సో మనకి వచ్చింది కదా 0 to a. సో ఆ విధంగా మన పార్టీషన్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా. బిఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, a. ఓకేనా. సో ఏం చేస్తున్నామంటే 0, a by n. నెక్స్ట్ ఏమవుతుందంటే 2a by n. నెక్స్ట్ 3 by n, అండ్ సో ఆన్, r-1 ఇంటూ a by n, ra by n. సో ఆర్త్ టర్మ్కి ముందున్న టర్మ్ ఏమవుతుందంటే r-1. ఓకేనా. కాబట్టి r-1 ఇంటూ a by n, ra by n, అండ్ సో ఆన్, na by n. సో n క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఏ వస్తుంది. కాబట్టి 0 to a సాటిస్ఫై అయింది. కాబట్టి బిఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, a. ఓకేనా. సో నెక్స్ట్ లెట్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏమవుతుందంటే r-1 ఇంటూ a by n, ra by n. ఓకేనా. సో నెక్స్ట్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో డెల్టా ఆర్కి ఫార్ములా ఏంటి, సిన్స్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ 1. సో ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో సో ఇది ఏమవుతుందంటే XR-1 అవుతుంది, ఇది XR అవుతుంది. ఎందుకు, సిన్స్ ఐఆర్కి ఫార్ములా ఏంటి, క్లోజ్ ఇంటర్వెల్ XR-1, XR. ఓకేనా. సో డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు XR మైనస్ XR-1. సో ra by n మైనస్ ఆఫ్ r-1 ఇంటూ a by n. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ra by n మైనస్ ఆఫ్, సో ఏతో మల్టిప్లికేషన్ చేసుకుంటే ra మైనస్ a by n. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ra by n మైనస్ ఆఫ్, సో ఇప్పుడు డినామినేటర్ సపరేట్ చేస్తే ra by n మైనస్ a by n. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే ra by n మైనస్ ra by n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా. a by n. ఓకేనా. ప్లస్ ra by n మైనస్ a by n క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు a by n. ఓకేనా. సో డెల్టా ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, దేర్ఫోర్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు a by n. సో అక్కడ మనం a by n కదా ఇంక్రీజ్ చేసుకుంటా పోయినాం కాబట్టి సో మనకు వచ్చిన డెల్టా ఆర్ అనేది a by n, మన డెల్టా ఆర్ a by n వచ్చింది కాబట్టి సో అక్కడ మనం యాడ్ చేసుకునే
ఇది కరెక్ట్ అనమాట. మన పార్టీషన్లో మనం a/n యాడ్ చేసుకుంటూ వచ్చినాం కదా, a/n కామా 2a/n కామా అండ్ సో ఆన్ కామని. కాబట్టి సో డెల్టా ఆర్ కూడా a/nకి ఈక్వల్ అయింది కాబట్టి మనం తీసుకున్న పార్టీషన్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ డెల్టా ఆర్తో మనం తీసుకున్న పార్టీషన్ కరెక్టా కాదా అని అర్థమవుతుంది అనమాట. ఓకేనా. దేర్ఫోర్ f of x ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకేనా. సో కాబట్టి f of x అనేది ఏంటంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్. నెక్స్ట్ స్మాల్ mr ఈజ్ ఈక్వల్ టు f of r మైనస్ 1 ఇంటూ a/n. ఓకేనా. సో ఏదైతే xr మైనస్ 1 ఉందో మన ఐఆర్లో, సో అదే ఏమవుతుందంటే ఇక్కడ స్మాల్ mr అవుతుంది అనమాట. సో స్మాల్ mr అంటే ఇన్ఫిమమ్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు సిన్స్ f of x ఈజ్ ఈక్వల్ టు ఏం ఇచ్చినారు మనకి క్వశ్చన్లో, సిన్స్ f of x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనకి ఏముందంటే r మైనస్ 1 ఇంటూ a/n. ఓకేనా. సబ్స్టిట్యూషన్ చేస్తే మన f of xలో r మైనస్ 1 ఇంటూ a/n హోల్ స్క్వేర్. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ సపరేట్ చేస్తే r మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ r మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇది స్మాల్ mr వాల్యూ. సో నెక్స్ట్ క్యాపిటల్ mr ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాపిటల్ mr ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్, సో xr మనకి ఏముంది RA/n. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనము RA/n రిప్లేస్ చేయాలి మన f ఆఫ్ ఎక్స్లో. సో రిప్లేస్ చేస్తే RA/n హోల్ స్క్వేర్. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ సపరేట్ చేస్తే r స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ r స్క్వేర్. ఓకేనా. సో దిస్ ఈజ్ క్యాపిటల్ mr. ఓకేనా. సో నెక్స్ట్ LPF ఫైండ్ అవుట్ చేద్దాం. LPF ఈజ్ ఈక్వల్ టు, సో LPFకి ఫార్ములా ఏంటి, సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ mr డెల్టా r. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో స్మాల్ mr మనకి ఏమొచ్చింది, a స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ r మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇంటూ డెల్టా ఆర్. సో డెల్టా ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, a/n. ఓకేనా. సిన్స్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/n. సో స్మాల్ mr వాల్యూ క్యాపిటల్ స్మాల్ mr వాల్యూ డెల్టా ఆర్ వాల్యూ రిప్లేస్ చేసినాం. ఓకేనా. సో స్మాల్ mr అంటే a స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ r మైనస్ 1 హోల్ స్క్వేర్, డెల్టా ఆర్ వాల్యూ a/n. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో ఇప్పుడు a/n లోపల ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి a/n లోపల పంపించుకుంటే a స్క్వేర్ ఇంటూ a అంటే a క్యూబ్డ్ డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ n అంటే n క్యూబ్డ్ ఇంటూ r మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో మనము ఈ సಮೇషన్ని రిమూవ్ చేయాలి. సಮೇషన్ రిమూవ్ చేయాలంటే a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ కాన్స్టెంట్ సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఓకేనా. సిన్స్ సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ అంటే ఏమవుతుందంటే, సో r ఉన్న చోటంతా మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, 1 to n సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేషనల్ నెంబర్స్. ఓకేనా. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేషనల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకేనా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేషనల్ నెంబర్స్కి ఫార్ములా అనమాట ఇది. ఓకేనా. సో ఇప్పుడు మనకి r ప్లేస్లో ఏముంది, r మైనస్ 1 ఉంది కాబట్టి సో రిప్లేస్ చేసే సಮೇషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r మైనస్ 1 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు n ఉన్న చోటంతా మన ఈ ఫార్ములాలో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, n మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. సో n మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ n మైనస్ 1
ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ, సో బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే ఇక్కడ n-1 ప్లస్ 1, సో ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 2n-2 ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఓకేనా. ప్లస్ 1 -1 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ n ఇంటూ 2n, -2 ప్లస్ 1 అంటే -1 డివైడెడ్ బై 6 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు n ఫ్రంట్ రాసుకుంటే n ఇంటూ n-1 ఇంటూ 2n-1 డివైడెడ్ బై 6 ఓకేనా. సో ఇదంతా మనము సిన్స్లో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఈ వాల్యూ తీసుకుపోయి అక్కడ రీప్లేస్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ సమ్మేషన్ r ఇజ్ ఈక్వల్ టు 1 to n r-1 హోల్ స్క్వేర్ వాల్యూ మనకి ఇప్పుడు ఎంత వచ్చింది ఫైనల్గా n ఇంటూ n-1 ఇంటూ 2n-1 డివైడెడ్ బై 6 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ n ఇంటూ, ఇక్కడ నేను n కామన్ తీస్తున్నాను, సో n కామన్ తీస్తే ఏమవుతుంది 1 - 1/n ఇంటూ, సో ఇక్కడ n కామన్ తీస్తే 2 - 1/n డివైడెడ్ బై 6 ఓకేనా. సో న్యూమరేటర్లో ఇక్కడ n కామన్ తీసుకున్నాను, ఇక్కడ n కామన్ తీసుకున్నాను, ఎందుకంటే n అనేది మనకి 1/n ఫామ్లో ఉండాలి కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ, సో n ఇంటూ n ఇంటూ n అంటే ఏమవుతుందంటే n క్యూబ్డ్ ఇంటూ 1 - 1/n ఇంటూ 2 - 1/n డివైడెడ్ బై 6 ఓకేనా. సో n క్యూబ్డ్ క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 - 1/n ఇంటూ 2 - 1/n ఓకేనా. సో ఇది ఫైనల్గా దేర్ ఫోర్ LPF వాల్యూ. Therefore LPF is equal to a cubed by 6 into 1 minus 1/n into 2 minus 1/n. So next UPF is equal to summation r is equal to 1 to n capital MR delta r ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ r is equal to 1 to n. సో క్యాపిటల్ MR వాల్యూ మనకి ఎంత వచ్చింది a² / n² ఇంటూ r² ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ a/n ఓకేనా. సిన్స్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/n ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ r is equal to 1 to n. సో a/nతో మల్టిప్లికేషన్ చేసుకుంటే, సో ఇవి ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకుందాం. a² ఇంటూ a అంటే a క్యూబ్డ్ డివైడెడ్ బై n² ఇంటూ n అంటే n క్యూబ్డ్ ఇంటూ r² ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ కాన్స్టెంట్, సో కాబట్టి ఫ్రంట్కి తీసుకుంటున్నాం a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ సమ్మేషన్ r is equal to 1 to n r² ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ సమ్మేషన్ r is equal to 1 to n r² వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో ఎంత వచ్చిందంటే మనకి n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6 సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ n ఇంటూ, సో ఇక్కడ n కామన్ తీస్తే 1 + 1/n ఇంటూ, సో ఇక్కడ n కామన్ తీస్తే 2 + 1/n డివైడెడ్ బై 6 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై n క్యూబ్డ్ ఇంటూ, సో n ఇంటూ n అంటే n క్యూబ్డ్ ఇంటూ 1 + 1/n ఇంటూ 2 + 1/n డివైడెడ్ బై 6 ఓకేనా. సో n క్యూబ్డ్ క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 + 1/n ఇంటూ 2 + 1/n ఓకేనా. దేర్ ఫోర్ UPF. సో ఇదంతా UPF వాల్యూ. లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a f of x dx is equal to, సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా.
సో కాబట్టి లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a f of x dx is equal to lower Riemann integrable 0 to a. So here f of x is x square dx. Okay na? That is equal to limit n tends to infinity LPF. So already నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఈ ఫార్ములాస్ చెప్పినాను అనమాట. సో ఏంటి, లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to limit n tends to infinity LPFకి ఈక్వల్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity. సో మనకి ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 మైనస్ 1/n ఇంటూ 2 మైనస్ 1/n. ఓకేనా? సో ఎల్పిఎఫ్ వాల్యూ రిప్లేస్ చేసినాం. a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 మైనస్ 1/n ఇంటూ 2 మైనస్ 1/n. ఓకేనా? సో ఇప్పుడు లిమిట్ రిమూవ్ చేయాలి. సో ఆల్రెడీ n అనేది 1/n ఫామ్లో ఉంది. సో అందుకోసమే అక్కడే సింప్లిఫికేషన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు లిమిట్ రిమూవ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 మైనస్ 1/∞ ఇంటూ 2 మైనస్ 1/∞. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 మైనస్ 1/∞ అంటే 0 ఇంటూ 2 మైనస్ 1/∞ అంటే 0. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 మైనస్ 0 అంటే 1, 2 మైనస్ 0 అంటే 2. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2. ఓకేనా? 2 1 జా 2 3 జా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 3. ఓకేనా? సో ఫైనల్గా దేర్ ఫోర్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a f of x dx is equal to a క్యూబ్డ్ బై 3. ఓకేనా? సేమ్ అలాగే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a f of x dx is equal to అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a. సో f of x ఏంటి ఇక్కడ, x స్క్వేర్ dx. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity UPF. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములాస్ ఏంటి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to లిమిట్ n tends to infinity UPF. ఓకేనా? సో ఇక్కడ a to b ప్లేస్లో 0 to a ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity. సో యూపీఎఫ్ వాల్యూ రిప్లేస్ చేసుకుందాం. సో యూపీఎఫ్ వాల్యూ ఎంత, a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 ప్లస్ 1/n ఇంటూ 2 ప్లస్ 1/n. ఓకేనా? సో a క్యూబ్డ్ వాల్యూ రిప్లేస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ లిమిట్ రిమూవ్ చేసుకుందాం. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో లిమిట్ రిమూవ్ చేస్తే, సో n అనేది 1/n ఫామ్లో ఉంది కాబట్టి లిమిట్ రిమూవ్ చేసుకుందాం. సో a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 ప్లస్ 1/∞ ఇంటూ 2 ప్లస్ 1/∞. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 ప్లస్ 1/∞ అంటే 0 ఇంటూ 2 ప్లస్ 1/∞ అంటే 0. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 ప్లస్ 0 అంటే 1, 2 ప్లస్ 0 అంటే 2. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 6 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2. ఓకేనా? 2 1 జా 2 3 జా. దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ బై 3. a క్యూబ్డ్ బై 3 ఇంటూ 1 అంటే a క్యూబ్డ్ బై 3. సో ఇదంతా దేని వాల్యూ, అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a f of x dx వాల్యూ. ఓకేనా? సో లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఏమో a క్యూబ్డ్ బై 3కి ఈక్వల్ అయింది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఏమో a క్యూబ్డ్ బై 3కి ఈక్వల్ అయింది. ఓకేనా? కాబట్టి దేర్ ఫోర్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ 0 to a f of x dx that is equal to upper Riemann integrable 0 to a f of x dx. So lower Riemann integrable is equal to upper Riemann integrable ki equal aithe, that is equal to Riemann integrable 0 to a f of x dx. Okay na, that is equal to a cubed by 3. Okay na. So therefore integral 0 to a f of x dx is equal to
ఏ క్యూబ్డ్ బై 3. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ స్క్వేర్ అంటున్నారు. సో ఫైనల్గా మనకి ఏమంటున్నారంటే ఇంటిగ్రల్ 0 to a x స్క్వేర్ డిఎక్స్ అంటున్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో రిప్లేస్ చేసుకుందాం. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to a, సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ బై 3. సో ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ అనమాట ఇది.